ఇప్పుడున్న జనరేషన్లో స్కూల్కి వెళ్తున్న వాళ్ళు అవ్వచ్చు, కాలేజ్కి వెళ్తున్న వాళ్ళు అవ్వచ్చు, లేదా జాబ్ చేస్తున్న వాళ్ళు అవ్వచ్చు, చాలామంది కూడా పేరెంట్స్ని నెగ్లెక్ట్ చేస్తూ వాళ్ళ గొప్పతనం తెలియకుండా బిహేవ్ చేస్తున్నారు. మనం పుట్టిన దగ్గర నుంచి మనకు అన్ని ఫెసిలిటీస్ ఇస్తూ మనల్ని హ్యాపీగా ఉంచుతున్న పేరెంట్కి మనం ఎటువంటి రెస్పెక్ట్ ఇస్తున్నాం అనేది ఒక్కసారి ఆలోచించండి. ప్రపంచానికి నిన్ను పరిచయం చేసింది అమ్మ, నీకు ప్రపంచాన్ని పరిచయం చేసింది నాన్న. అటువంటి తల్లిదండ్రులు ఉండగానే వాళ్ళ విలువ తెలుసుకొని బిహేవ్ చేద్దాం. వాళ్ళు కోప్పడే ప్రతిదీ కూడా మనం ఆనందంగా ఉండటం కోసమే. వాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళ విలువ తెలుసుకుందాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక కొడుకు వాళ్ళ అమ్మని ఒక వృద్ధాశ్రమంలో జాయిన్ చేశాడు. కొన్ని నెలల తర్వాత అక్కడి నుంచి ఒక ఫోన్ వచ్చింది, బాబు మీ అమ్మగారికి బాగలేదు అని. ఇతను హడావుడిగా అక్కడికి వెళ్ళాడు. ఆవిడ చివరి దశలో ఉండి కొన్ని మాటలు చెప్పింది తనకి. ఏంటి అంటే, నాన్న ఇక్కడ ఏసీ లేదు, ఫ్యాన్ సరిగా లేదు, బెడ్ లేదు, వాషింగ్ మిషన్ లేదు, టీవీ కూడా లేదు అని. కొడుక్కి కోపం వచ్చింది, ఎందుకమ్మా ఇప్పుడు ఇవన్నీ చెప్తున్నా, ఇవన్నీ లేకుండా హ్యాపీగానే ఉన్నావు కదా అని. అప్పుడు ఆ తల్లి అన్న మాట, ఇవన్నీ లేకపోయినా నేను హ్యాపీగా ఉన్నాను, కానీ రేపు మీ పిల్లలు నిన్ను ఇక్కడ జాయిన్ చేస్తే ఇవి లేకుండా నువ్వు ఉండలేవు నాన్న అని చెప్పి తల్లి కన్ను మూసింది. ఆ టైంలో తల్లి గొప్పతనం తెలుసుకున్న ఆ కొడుకు తల్లి కాళ్ళ మీద పడి బోరును ఏడ్చాడు, కానీ తల్లి మళ్ళీ తిరిగి రాలేదు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు తల్లిదండ్రులు ఉండగానే వాళ్ళ విలువ తెలుసుకోండి. కొన్నిసార్లు మీ గోల్ రీచ్ అయ్యే ప్రాసెస్లో మనం డీవియేట్ అయినప్పుడు, ఫోన్ రూపంలో కానీ, ఆన్లైన్ గేమ్స్ కానీ, ఫ్రెండ్స్ రూపంలో కానీ, మూవీ రూపంలో కానీ అయినప్పుడు వాళ్ళు మన మీద కోప్పడుతున్నారు అంటే అర్థం మనం ఆ డీవియేషన్స్ నుంచి బయటికి రావాలి అనే వాళ్ళ తపన తప్ప మన మీద కోపం కాదు. దయచేసి ప్రతి ఒక్కళ్ళు మీ పేరెంట్ చెప్పే విషయాల్ని శ్రద్ధగా వినండి. అంతేకాని వాళ్ళు మిమ్మల్ని ఫోన్ వాడొద్దన్నారనో, ఆన్లైన్ గేమ్స్ ఆడొద్దని చెప్పారనో వాళ్ళ మీద చిరాకు కోపం చూపించొద్దు. ఒక చిన్న ఉదాహరణ, ఒక కుర్రాడు ఇలానే ఇంట్లో ఎప్పుడు ఆన్లైన్ గేమ్స్ ఆడుకుంటూ సరిగ్గా చదవకుండా ఉంటే ఒక తండ్రి కోప్పట్టాడు. అప్పుడు ఆ కొడుకు అన్న మాట, నాన్న నేను హ్యాపీగా ఉండటం నీకు ఇష్టం లేదా? చెప్పు, ఎందుకు నువ్వు ఎప్పుడు నన్ను తిడుతున్నావు? నువ్వు ఇలానే ఉంటే నేను ఇల్లు వదిలి వెళ్ళిపోతాను అని చెప్పి బెదిరించాడు. ఆ తండ్రి కాసేపు బాధపడి ఆ తర్వాత ఆలోచించుకొని కొడుకుతో ఇలా అన్నాడు, నాన్న ఈ రోజు నుంచి నువ్వు ఏ ఫోన్ చూసినా, ఏ ఆన్లైన్ గేమ్ ఆడినా నీ హ్యాపీనెస్కి నేను అడ్డురాను. నీతో పాటు నేను కూడా హ్యాపీగా ఉన్నాం. ఒక 2 days మన విలేజ్ వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేసి వద్దాం. ఆ తర్వాత హ్యాపీగా నీ స్టడీస్ నువ్వు కొనసాగించుకో అన్నాడు. కొడుకు ఆనందంగా తండ్రితో కలిసి విలేజ్ వెళ్ళాడు. ఇద్దరు కలిసి ఒక వాళ్ళ సొంత మామిడి తోటలోకి వెళ్ళి మామిడి తోట అంతా కలిగి తిరిగి వచ్చారు. తర్వాత తండ్రి ఏమని అడిగాడంటే, తోట ఎలా ఉంది నాన్న అని కొడుకుని అడిగాడు. అప్పుడు ఆ కొడుకు చెప్పిన మాట, నాన్న తోట అంతా బాగుంది, కానీ ఒక చెట్టు మాత్రం ఎందుకో పొట్టిగా ఉంది, దానికి కాయలు లేదు, సైడ్ అన్ని కొమ్మలు ఉన్నాయని చెప్పాడు. అప్పుడు ఆ తండ్రి చెప్పిన మాట, అది ఈ తోటలోని మొదటి చెట్టు, ప్రేమతో అది సైడ్ పెరుగుతున్నా సరే, కొమ్మలు సైడ్స్ వస్తున్నా సరే నేను వాటిని కొట్టలేదు, అందుకనే అది ఆ చెట్టు ఇప్పటికీ నిర్వీర్యంగా ఉంది అలానే. కానీ మిగతా చెట్లన్నీ సైడ్ కొమ్మలు అలా పెరుగుతున్నప్పుడు, అడ్డంగా కొమ్మలు పెరుగుతున్నప్పుడు వాటిని కత్తిరించుకుంటూ వచ్చాను కాబట్టి ఈ రోజు ప్రతిఫలాన్ని ఇస్తున్నాయి. నీ మీద నేను కోప్పడేది కూడా నువ్వు సైడ్ డిస్ట్రాక్షన్స్ ఉంటున్నప్పుడు, ఫోన్ కానీ ఆన్లైన్ కానీ ఇలా డిస్ట్రాక్ట్ అవుతున్నావు కాబట్టి నీ గోల్ రీచ్ అవ్వటం కోసమే తప్పితే నీ మీద కోపం కాదు అని కొడుకుతో అన్నాడు. అప్పుడు తండ్రి మనస్తత్వాన్ని అర్థం చేసుకున్న ఆ కొడుకు కాళ్ల మీద పడి క్షమాపణ కోరుకున్నాడు. ఆ రోజు నుంచి ఎప్పుడూ కూడా తండ్రి ఏది చెప్పినా ఆర్గ్యుమెంట్ చేయకుండా తను చెప్పింది వింటూ లైఫ్లో గొప్ప పొజిషన్కి వెళ్ళాడు. ఫ్రెండ్స్, తల్లిదండ్రులు ఎప్పుడూ కూడా పిల్లలు బాగుండాలనే కోరుకుంటారు. దయచేసి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి, వాళ్ళు చెప్పేది వినండి, మీ జీవితాన్ని సరిదిద్దుకోండి.